కన్నడ నటుడు శివరాజ్ కుమార్ అంటే తెలియని వారుండరు. ఈయన కన్నడ సినిమాలో నటించినప్పటికీ సౌత్ ఇండస్ట్రీ వ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో. అయితే అలాంటి ఈ హీరో సొంత రాష్ట్రంలోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అది కూడా కమల్ హాసన్ చేసిన పని వల్ల. మరి ఇంతకీ కమల్ హాసన్ వల్ల శివరాజ్ కుమార్ ఎందుకు సఫర్ అవుతున్నారు? కమల్ చేసిన పనికి శివరాజ్ కుమార్ని ఎందుకు నిందిస్తున్నారు అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం కమల్ హాసన్పై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కన్నడ భాష తమిళం నుండి పుట్టిందని చెప్పి కన్నడిగుల కోపానికి బలయ్యారు కమల్ హాసన్. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ కన్నడలో రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా కమల్ హాసన్ కన్నడ ప్రజలందరికీ సారీ చెప్పాల్సిందే అని, ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఈ సినిమాని కన్నడలో బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అయినా కూడా కమల్ హాసన్ తగ్గేదేలా అంటూ క్షమాపణ చెప్పకపోగా, నేను ఆ మాటలు ప్రేమతో అన్నాను, సారీ చెప్పను అని నేను ఎంతోమంది భాషా చరిత్రకారుల దగ్గర తెలుసుకునే మాట్లాడాను అంటూ మరోసారి కన్నడ ప్రజలకు మండేలా చేశారు. దాంతో కన్నడ వ్యాప్తంగా కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కమల్ హాసన్ ఈ మాటలు మాట్లాడిన టైంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ చప్పట్లు కొట్టిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే చాలా మంది కన్నడ వాళ్ళు నీ సొంత భాషని హేళన చేసి మాట్లాడితే నువ్వు నవ్వుకుంటూ చప్పట్లు కొడుతున్నావా అంటూ శివరాజ్ కుమార్ పై మండిపడుతున్నారు. అయితే ఈ వీడియోపై తాజాగా స్పందించిన శివరాజ్ కుమార్, కమల్ హాసన్ మాట్లాడినప్పుడు నేను చప్పట్లు కొట్టలేదు, అది ఫేక్ వీడియో. నేను ఆయన మాట్లాడిన వేరే మాటలకి చప్పట్లు కొడితే దాన్ని ఎడిటింగ్ చేసి అలా మార్చారు. అందులో ఎలాంటి నిజం లేదు. అలాగే నేను ఎప్పటినుంచో చెబుతున్నాను, కన్నడ భాష కోసం ప్రాణమిస్తానని. నేను అన్ని భాషల్ని గౌరవిస్తాను, కానీ కన్నడ భాష నా మాతృభాష. నా భాష కోసం చావడానికైనా సిద్ధం. ఇక కమల్ హాసన్ ఏం మాట్లాడారో కూడా నాకు అర్థం కాలేదు. అలాగే కమల్ హాసన్ మాట్లాడిన మాటలకి క్షమాపణ చెప్పమని అడగలేదు, ఎందుకంటే ఆయన ఒక పెద్ద హీరో, ఆయనకి నేను ఒక అభిమానిని అంటూ చెప్పారు. అయితే శివరాజ్ కుమార్ మాట్లాడింది అంతా బాగానే ఉంది, కానీ మళ్ళీ ఆయనపై ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే కమల్ హాసన్ అభిమానివైతే ఆయన కన్నడ భాషను ఎంత హేళనగా మాట్లాడినా కూడా సపోర్ట్ చేస్తావా? చిచి, నీ భాష అంటే నీకు గౌరవం ఉందా అసలు అంటూ విమర్శిస్తున్నారు. అలా కమల్ హాసన్ చేసిన కామెంట్స్ కి సొంత గడ్డపైనే శివరాజ్ కుమార్ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.